యాక్చువల్లీ ఇది అన్సీన్ రూట్స్ అని నేను టైటిల్ ఇచ్చాను. ఓకే. ఎందుకు అని అంటే ఇందులో వాళ్ళ హిడెన్ స్ట్రగుల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ పాపకి వచ్చి చాలా లైఫ్లో గోల్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఇవి నేర్చుకోవాలి అవి నేర్చుకోవాలి అని చెప్పి. చాలా బయట పూర్ పీపుల్కి సొసైటీలో చాలా టాలెంట్స్ ఉన్నా కూడా ఎంకరేజ్మెంట్ అనేది ఆర్ట్ ఫీల్డ్లో ఇవ్వరు. అండ్ ఎడ్యుకేషన్లో కూడా కొంచెం ఫైనాన్షియల్గా లోగా ఉంటారు. అలా ఈ అమ్మాయికి చాలా అల్టిమేట్ గోల్స్ ఉన్నాయి లైఫ్లో. తన గ్రాండ్ మదర్ వచ్చేసి స్ట్రెంగ్త్ ఇస్తుంది, ఎమోషనల్లీ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇవ్వగలుగుతారు అండ్ మోటివేషన్ ఎక్కువ ఇవ్వగలుగుతారు. సో అలా తన స్ట్రెంగ్త్ తనకు ఉండడం వల్ల తను మోటివేట్ అవుతూ లైఫ్లో ఎంకరేజింగ్గా నేర్చుకుంటూ ఉంటారు. సో వీళ్ళిద్దరికి నేను ఇతన్ని షాడో కింద పెట్టాను. ఎందుకంటే సొసైటీలో చాలా మంది పీపుల్ హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ కనపడకుండా వాళ్ళు హెల్ప్ చేశామని బయట చెప్పని పీపుల్ కూడా చాలా మంది ఉన్నారు. లైక్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఉన్నారు. మనం చూస్తే వాళ్ళ గురించి చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళ గురించి బయట తెలుస్తుంది, ఇలా చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి. అలా నేను అతన్ని షాడో కింద పెట్టాను, తను హెల్ప్ గా ఉన్నారు అని చెప్పి. సో ఇలా నేనేం చూపించానంటే తినది ఆశ, ఈవిడది లవ్, ఇతనిది సపోర్ట్. అలా సొసైటీలో చాలా మంది పీపుల్ కూడా ఆశతో, లవ్తో, సపోర్ట్తో ఎంకరేజింగ్గా ఉంటున్నారు. బట్ వాళ్ళు బయట చెప్పుకోలేక బాధని లోపల వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్గా మోటివేట్ చేసుకుంటూ ఎంకరేజింగ్గా వస్తున్నారు అండ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలా పర్సన్ టు పర్సన్ ఒక టైంలో మనకి గాడ్ రూపంలో ఇలా ఉన్నా కొన్ని సిచ్యువేషన్స్ లో మనుషుల్లోనే గాడ్ మనకి కనిపిస్తూ ఉంటారు. అలా మనీ రూపంలో కానీ హెల్పింగ్ నేచర్ లో కానీ అలా ఉంటారు కదా. సో అలా నేను దీనికి అన్సీన్ రూట్స్ అనేది చూపించాను.